ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సిద్దిపేట పొన్నాల సమీపంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న ఆటోను అతివేగంగా వెనుక నుంచి ఢీకొట్టిన డీసీఎం ప్రమాదంలో 6 గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న 3 ప్రయాణికులతో పాటు మరో 3 చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వేరే ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చౌకు దాకినట్టు ఉందన్నా, చౌకు దాకినట్టు ఉంది. దొరుకుతా దొరకడు. फोटो फोटो हाँ वाइट पीस है हमारे सर हाँ वाइट पीस है दावत तरह मैडम दावत రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జై తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు ఆయన మాట్లాడుతూ మాల ఉపకులాల చెలో సిరిసిల్ల ఆత్మగౌరవ సభ సిరిసిల్ల జిల్లా కేంద్రం లహరి ఫంక్షన్ హాల్ జరిగే సభను విజయవంతం చేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మాల మరియు మాల ఉపకులాలు అన్ని రంగాలలో వెనుకబడిపోయాయని, మాలలు రానున్న కాలంలో విద్య, ఉద్యోగ, ఉపాధి, సాంకేతిక, వ్యాపార, రాజకీయ రంగాలలో ముందుకు సాగడానికి కదం తొక్కాలని మాలలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి దోసల ఉపేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో జై తెలంగాణ మాలమానాడు ఆధ్వర్యంలో మండల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి దోసల ఉపేంద్ర గారు ఐక్యవేదిక నాయకులు వచ్చినందుకు సంతోషకరమైన విషయం. రేపు ఏదైతే 23వ డేట్ నాడు లహరి ఫంక్షన్ హాల్లో అలో అలో మాలా చలో సిరిసిల్ల కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మాల సోదరులు అధిక సంఖ్యలో హాజరయ్యాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మాలలపై విషయం కాకుతున్నావు ఖబర్దార్ మందకృష్ణ, ఒక్కటే చెప్తున్నా మందకృష్ణ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచింది ఏంటంటే మాలా మాదిగలు కలిసి అన్నదమ్ములుగా ఉండాలని చెప్పిన ఘనత ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు మాత్రము నీ పబ్బం గడుపుకోవడానికి కోసము బ్లాక్ మెయిల్ రాజకీయాల కోసమే నువ్వు ఇక్కడ మాలా మాదిగల చిచ్చు పెడుతున్నావు. రేపు జరగబోయే కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్కరు మాల సోదరులు మన అంబేద్కర్ విగ్రహం నుండి లహరి ఫంక్షన్ హాల్ వరకు 11 గంటల నుండి ప్రారంభమవుతుంది. 12 గంటలకు లహరి ఫంక్షన్ హాల్లో సిరిసిల్లలో సభ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాల ఉప కులాలు కూడా అందరూ వచ్చి విజయవంతం చేయాలని మాలమానాడు పక్షాన తెలియజేయడం జరుగుతుంది. హలో మాలా చలో సిరిసిల్ల అనే పిలుపు నినాదంతో ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలోని మహనీయులు స్థానిక అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కరపత్రాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. రేపు సిరిసిల్లలో లహరి ఫంక్షన్ హాల్లో జరగబోయే మీటింగు బహిరంగ సభకు గంభీరపేట మండలంలోని ప్రతి ఒక్క మాల యువతులు కూడా ఆ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాము. ఈ యొక్క సభ రేపు రాష్ట్రంలో జరగబోయే విజయవంతమైంది కాబట్టి ఈ యొక్క వర్గీకరణ కూడా కాకుండా అందరికీ సమాన న్యాయం జరిగేలా ఒక రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఒక సర్వీపు కలిగే విధంగా కూడా ఈ యొక్క సభ శుభచీసుకోమని చెప్పేసి ఈ యొక్క వేదిక నుంచి పిలుపునిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి డిఎస్పీ రిటైర్డ్ గారు దాన నరసయ్య గారు, మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే గారు, వివేక్ వెంకటస్వామి చెన్నూరు గారు, వర్ధనపేట నాగరాజు గారు కూడా, దేవయ్య గారు కూడా ఈ యొక్క సభకు అటెండ్ అయ్యి కూడా ఇంకా దళిత మేధావులు ప్రజాప్రతినిధులు ఇంకా చాలా మంది అటెండ్ అవుతున్నారు కాబట్టి వారి యొక్క సందేశాన్ని విని రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే సభను ఎలా మనము విజయవంతం చేయాలనే దిశగా వాళ్ళు సూచనలు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క యువతి కూడా రేపు జరగబోయే మీటింగ్ కూడా శుభసూచకంగా ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇంకా మా యొక్క దళితులతో పెట్టుకుంటే ఎస్సీ ప్రభుత్వాలు కూడా కొంతమంది నాయకులు మాలమాదిగల మధ్య చిచ్చుపెట్టి వాళ్ళ పబ్బం గడుకోవడానికి కూడా ఇదంతా చేస్తున్న కుట్రగా భావించాలని, ప్రతి ఒక్కరు కూడా దీన్ని అన్యతగా భావించకుండా కలిసి ఉంటేనే ముద్దు ఏబిసిడి వద్దు అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. మేము కేవలము ఒక జాతి ఆత్మ గౌరవం కోసమే పోరాడుతున్నాం కాబట్టి మాలల ఆత్మగౌరవ పోరాటాలు వర్ధిల్లాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రన్ గారికి, నా యొక్క మండల ప్రజానీకానికి కూడా మేము ధన్యవాదాలు జై భీమ్ తెలుస్తూ ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై పూలే, జై మాలా, జై మాలా, మాలలైక్యత. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విద్యా కమిషనర్ జిల్లాలో చర్చా వేదికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యా కమిషనర్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఐడిఓసి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర విద్యా విధానంపై ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గాల ప్రజలతో చర్చా సూచనలు, సలహాలు స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా కమిషనర్ పదవి బాధ్యతలు చేపట్టి 2 నెలలు అయిందని ఇప్పటి వరకు దాదాపు 70 సమావేశాలు నిర్వహించినట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, యూనివర్సిటీలు, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో పర్యటిస్తూ టీచర్స్, లెక్చరర్స్, యూనివర్సిటీ ఫ్యాకల్టీలతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ చర్చా వేదికల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఈఓ రాజేందర్, డిపిఆర్ఓ శ్రీనివాస్, ఎస్సీబీసీ సంక్షేమ అధికారులు సునీత, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అంత మధ్యాహ్నం వరకు ఇది నడుపుకుందాము. సో అందరికీ అవకాశం వస్తుంది. సో ఏం భద్రపాస అవసరం లేదు. సో మేమేమో పెద్ద ఏం చూసి ఇదే ఇంట్రొడక్షన్ పర్పస్ గురించి చెప్తున్నారేమో. సో మేమేం స్పీచ్ ఇవ్వము, మేము జస్ట్ వింటాం అంటే. గద్వాల జిల్లా, సో గద్వాల జిల్లా నుంచి పబ్లిక్ స్టార్ట్ చేశాము. సో దాని తర్వాత మళ్ళీ మార్గాంతమే
సో భూపాలపల్లి ములుగు ప్రాంతమే విద్యాపరంగా ఇచ్చే ముందు సో ఒక 10 జిల్లాలలో ఇలాంటి పబ్లిక్ హెల్త్ పెట్టాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాము. ఇది మరి రెండోది. సో నెక్స్ట్ వీక్ లో నల్గొండ వెళ్తున్నాము. సో దాని తర్వాత సంగారెడ్డి వెళ్తున్నాము. మొత్తం 10 జిల్లాలు కూడా పూర్తి చేస్తాము నెక్స్ట్ మంత్ లో. సో ప్రభుత్వ పరంగా మీరు ఎంప్లాయీస్ అయినా పర్వాలేదు, ప్రభుత్వ టీచర్ అయినా పర్వాలేదు, లెక్చరర్స్ అయినా పర్వాలేదు. సో అట్లాగే తల్లిదండ్రులు మీరు ఏమి మాటలు లేకుండా మన సమస్యలు మనం మాట్లాడుతున్నాం. అట్లాగే విద్యార్థులు కూడా ఏ మాత్రం మొహమాట పడకుండా మీ స్కూల్లో ఏం జరుగుతుంది, సో మీకు ఏమనిపిస్తుంది విద్య గురించి, సో ఏం చేస్తే బాగుంటుంది సూచనలు సలహాలు కూడా మీరందరూ కూడా అనంతపురం అర్బన్ ఫాదర్ ఫెర్రర్ ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నమెంట్ అనంతపురంలో 24వ నుండి ఫాదర్ ఫెర్రర్స్ ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని మచ్చ రామలింగారెడ్డి మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా అనంతపురం డిఆర్ఓ మాలలో చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ లోగోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారని, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేశారు. ఆయన చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ చేసినందుకు చాలా ఆనందంగా ఉందంటూ మీడియాకు తెలిపారు. ఫాదర్ ఫెర్రర్ ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నమెంట్ 20వ సంవత్సరం వరుసగా అనంతపురంలో నిర్వహించడం జరుగుతుంది. 24వ తారీఖు నుంచి ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి పెద్దలు మన అనంతపురం డిఆర్ఓ గారు మలోలా సార్ చేతుల మీదుగా మన లోగోని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2 అంటే ఉమ్మడి జిల్లాలో సార్ 20 ఎంప్లాయీస్ టోర్నమెంట్లు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆర్టీస్, రైల్వేస్, పోలీసు, ఇరిగేషన్, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, అన్ని కోఆపరేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది సార్. ఓన్లీ సాటర్డే, సండే మాత్రమే, హాలిడేస్ రోజుల్లో మాత్రమే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. జిల్లా యంత్రాంగం తరఫున ఈ కార్యక్రమానికి సహకారం అందించమని వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ తరఫున కోరుతూ ఇది ఇనాగ్రేషన్ చేసినందుకు ఈ రోజులో మన డిఆర్ఓ మలోలా సార్కి మన వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఎంప్లాయీస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మన డిఆర్ఓ గారు 2 మాటలు మార్చుకుని కోరుతున్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం వీరు విన్సెంట్ ఫెర్రర్ ఉద్యోగుల క్రికెట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. నేను కూడా ప్రీవియస్గా ఆర్డీఓ ఉన్నప్పుడు కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా నా ద్వారా ఈ లోగోను ఆవిష్కరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా టెన్నిస్ ఆడుతా ఉన్నాను, లాన్ టెన్నిస్. అదేవిధంగా మిగతా అన్ని గేమ్స్లో కూడా ప్రవేశం ఉంది. ఎక్కడ 58 సంవత్సరాల్లో కూడా అన్ని గేమ్స్ ఆడేదానికి ఇప్పుడు కూడా నేను యువకుడిలాగా ఉన్నామంటే కారణం ఈ విధంగా మనం అందరం కూడా ప్రతిరోజు ఆడుతూ ఉండాలి, అంటే ఫిట్గా కూడా ఉండాలి. అందరినీ కోరేటందుకే అందరూ ఉద్యోగస్తులు ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొని ముఖ్యంగా స్పోర్టివ్ స్పిరిట్తో ఆడాల్సిన అవసరం ఉంది. ఎంపైర్లు చెప్పిన మాటలను కూడా మనం గౌరవించి తప్పకుండా ఒక మంచి వాతావరణంలో అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. ముఖ్యంగా లీడర్షిప్ క్వాలిటీ కూడా మనకు పెరుగుతుంది. అదేవిధంగా అందరం కలిసి ఎలా పనిచేయాలనేది, ఒక గెలుపు కోసం కృషి చేయాలనేది కూడా దీంట్లో మనకు నేర్పుతుంది. కాబట్టి ఇది ఒక మంచి వాతావరణంలో ముఖ్యంగా ఆర్డీటీ స్టేడియంలో విన్సెంట్ ఫెర్రర్ గారు వారి యొక్క ఆర్డీటీ సహకారంతో జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ కావాలని చెప్పేసి అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ హోటల్ వద్ద అయ్యప్ప కుంభం శ్రీనివాస్ రెడ్డి హోటల్ సెటిల్మెంట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మాలలో ఉన్న సురేష్ అనే భక్తుడి హోటల్ సెటిల్మెంట్ లో అడ్డుగా వచ్చాడని అతనిపై కుంభం శ్రీనివాస్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. అయ్యప్ప భక్తుడిని చొక్కా పట్టుకొని కొట్టడమే కాకుండా త్రిశూలంతో హోటల్లో పనిచేసే గిరిజన మహిళపై శ్రీనివాస్ రెడ్డి దాడి చేశాడు. బాధితులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో దాడి చేసిన కుంభం శ్రీనివాస్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
ఇదంతా సీసీ కెమెరాలో రికార్డై స్పష్టంగా కనిపిస్తున్న నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శరణయ్యప్ప, అందరికీ నమస్తే. నా పేరు పుప్పాల సురేష్. ఎల్బీ నగర్ లో కామినేని హాస్పిటల్ కి ఎదురుగా గల మా యొక్క బాలాజీ మెస్ నందు ఒక చిన్న సమస్య ఉండి మేము దాన్ని పరిష్కరించుకుంటుండగా అకారణంగా అకస్మాత్తుగా కుంభం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మాజీ రౌడీ షీటరు, ఇతను మా మీదికి మారణ ఆయుధంతో మా మీద దాడి చేసి మమ్మల్ని హత్య చేయాలనే కుట్ర పన్ని హత్య చేయాలనే కుట్రతో దురుద్దేశంతో ప్రయత్నించగా మా స్టాఫ్ మా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఆ క్రమంలో మా సిబ్బందికి కూడా గాయాలైనవి. కావున ఆ దాడి చేయడమే కాకుండా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న నన్ను మా మనోభావాలు దెబ్బతీసేటట్టుగా లంజకొడుక అని తిట్టుకుంటూ అయ్యప్ప స్వాములు దొంగ స్వాములు అని మాట్లాడుకుంటూ మా యొక్క దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాముల మనోభావాలను దెబ్బతీస్తూ అయ్యప్ప స్వామి మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడుకుంటూ ఈ యొక్క మాజీ రౌడీ షీటర్ అయిన కుంభం శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ డిపార్ట్మెంట్ వారు తక్షణమే అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పటివరకు కామారెడ్డి పాల్వంచ మండల కేంద్రంలో పాల్వంచ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి అభివృద్ధికి అడ్డు తగులుతున్నాడని, అధికారులకు ఇబ్బంది పెట్టడం వలన వారు తమ ఉద్యోగాలు విధులు సక్రమంగా చేసుకోకుండా వారిని వేధించడం వలన నియోజకవర్గంలోని ఎందరో అధికారులు తమ విధులకు లీవ్ పెట్టి వెళ్లిపోతున్నారన్నారు. ముందు నీవు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు మేనిఫెస్టోలో విడుదల చేసి తన సొంత నిధులతో చేస్తానన్న అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేయవు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకుంటావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దీన్ని గ్రామాల్లో అందరికీ తెలియజేసి సమగ్ర సర్వేను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరామరెడ్డి మొండి వైఖరి వల్ల అభివృద్ధికి దూరం అవుతున్న కామారెడ్డి నియోజకవర్గానికి గాని జిల్లాకు గాని షబ్బీర్ అలీ గారు కామారెడ్డి అభివృద్ధి గురించి నిధులు తీసుకొస్తే సిసి రోడ్ల పైన బోర్ల పైన ఫిర్యాదు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాము. అధికారులతో కార్యాలయంలోకి వెళ్లి ప్రోటోకాల్ గురించి పొందలేని విషయాలు వాగ్విధానికి దిగి వారితో గొడవలు చేసుకొని చేయడం వల్ల వాళ్ళు బదిలీలపై వెళ్లిపోయి మరి కామారెడ్డి అభివృద్ధి దూరమవుతుంది. ఈరోజు రమణారెడ్డి గారి వైఖరి వల్ల కామారెడ్డికి జిల్లాకు రావాల్సిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ మరి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. నర్సింగ్ కాలేజీలు చూడండి, ఇతర జిల్లాలకు వేరే ప్రాంతాలకు వేరే నియోజకవర్గాలకు వెళ్ళాలి. మరి రమణారెడ్డి గారు మీరు ఒక శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి దానికి సంబంధించిన శాఖల మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి కామారెడ్డి అభివృద్ధి విషయంలో పాటుపడడానికి మీకు మాత్రం లేదు. మరి నర్సింగ్ కాలేజ్ విషయంలో చూడండి, మరి కామారెడ్డి జిల్లా నూతన జిల్లాగా ఏర్పడ్డది. నూతన జిల్లాలో నర్సింగ్ కాలేజ్ లేదు. మరి ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని ఇతర ప్రాంతానికి పోయే విధంగా చేసినాం. మరి ప్రతిసారి తమ్ముడిని
మరి నీ నిజాయితీ డిగ్రీ కాలేజీలో ఏదైతే అరోరా కాలేజీ కట్టించిన తర్వాత దాన్ని దారాదత్తం చేసింది ఎవరో దానికి బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి అంతేకాకుండా సొంత నిధులతోటి 150 కోట్ల సొంత నిధులు పెట్టి మరి ప్రతి గ్రామంలో హాస్పిటల్, స్కూల్ బిల్డింగ్స్, మరి ఎన్నో డెవలప్మెంట్ చేస్తాను నువ్వు. మరి సంవత్సరం దగ్గరకు వస్తుంది. ఇది మేము హెచ్చరిస్తున్నాం. ఈ కామారెడ్డి డెవలప్ చేయడానికి షెఫిరాల్ గారు ముందున్నారు. మీరు ప్రతి ఒక్క నిధులు వచ్చినా వెనుకకు పోయేటట్టు ప్రోటోకాల్ పాటించాలి. నన్ను గుర్తిస్తున్నా ఈ నిధులను వెనుకకు పోయేటట్టు చేస్తున్న రమరెడ్డి గారు లక్ష్యం ప్రజలు గమనిస్తున్నారు. త్వరలో నీకు తగిన గుణపాఠం చేస్తారు ప్రజలు. ఎందుకంటే నువ్వు డెవలప్ చేస్తున్నది నీ మేనిఫెస్టో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నది. ఇది ఒక జాగ్రత్తగా చూసి ప్రవర్తించని తెలియజేస్తుంది. శాసనసభ్యులు రమణారెడ్డి గారిని అప్పీల్ చేస్తూ ఉన్నాను. అన్నగారు మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కామారెడ్డి కుంటుపడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే సంవత్సరం పూర్తి చేసుకుని దగ్గరకు వస్తుంది. ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే ఉంది. కాబట్టి మీరు మా షబీర్ గారికి సహకరించండి. నిధులు తెచ్చే బాధ్యత మా షబీర్ బాయ్ గారిది. అవసరం ముఖ్యమంత్రి గారికి వెళ్ళి తీసుకొచ్చే బాధ్యత తనది. కానీ మీరు కేవలం కూర్చొని మాకు సహకరించి మీకు ఏది కావాలో చెప్పండి తప్ప దయచేసి ఈ యొక్క అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఎందుకంటే మీకు ప్రోటోకాల్ విషయం ఉంటే చూడండి తప్ప దాని గురించి అడ్డుకొని అభివృద్ధి కామారెడ్డి కుంటుపడిపోయే పరిస్థితుంది. కాబట్టి రమణారెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏది ఉన్నా దయచేసి కామారెడ్డి మీరు ఇట్లా అనుకుంటూ పోతే కామారెడ్డి కుంటుపడుతుంది. ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు. ప్రతి అధికారులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు అధికారులు ఇబ్బంది పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మా షబీర్ గారు సహకరించి మీరు ముందుకు రండి. నిధులు తీసుకొచ్చే బాధ్యత మా షబీర్ గారు కాబట్టి తప్పనిసరి అవసరం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా షబీర్ గారు నిధులు తీసుకొస్తారు. మాకు సహకరించి పనిచేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాము. ఇవి బుల్లెట్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. విదిన్ సమాధానం. నమస్కారం.